ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి 119వ కీర్తన 22వ చరణాన్ని నేను చదువుతున్నాను. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. చూడండి, ఈ వాక్యంలో మనం గమనించవలసింది నిందను తిరస్కారమును తొలగింపుము. ఎలాంటి నిందను భరించువాడను కాకుండా, ఎవరూ నన్ను తిరస్కరించకుండా నన్ను కాపాడు, వాటిని నా యొద్ద నుంచి తొలగించు అని ప్రార్థిస్తూ ఇక్కడ ఆయన ఆధిక్యతను కూడా చూపిస్తున్నాడండి. తను ఏ స్థితిలో ఉన్నాడో కూడా చెప్తున్నాడు. వాస్తవంగా మనం ఈ స్థానానికి రాలేము. ఆశించి ప్రార్థన చేస్తుంటాం, అపాయంలో నుంచి నన్ను తప్పించు, కీడు నుంచి నన్ను తప్పించు, శత్రువుల చేతిలో నుంచి విడిపించు, ఇలాంటి ప్రార్థనలు మనం చేస్తుంటాము. కానీ ఏనాడు కూడా మనం ఏ స్థితిలో ఉన్నాము, మన ఆధిక్యత ఏంటి, ఆ దీవెన, విడుదల, విజయము మనం పొందుకోవడానికి మన స్థానం ఏంటి అనేది మనం గ్రహించలేమండి. ఆ మాటలు మనం పలకలేమండి. కానీ ఈ భక్తుడు ఒక ఆశీర్వాదాన్ని, ఒక దీవెనను, ఒక విడుదలను ప్రభు దగ్గర కోరుకుంటూ తన యొక్క ఆధిక్యతని, తన స్థానాన్ని కూడా ఇక్కడ ఆయన పలుకుతున్నాడు. అదేంటంటే, నేను నీ శాసనములను అనుసరించువాడను. శాసనాలు అంటే ఏంటి? ఆజ్ఞలు కావా? ఏంటి శాసిస్తున్నారంటే మీరు అంటుంటామండి మనం సాధారణంగాను. అంటే అధికారంతో బోధించడం, అధికారంతో చెప్పడం, ఆజ్ఞలు ఇవ్వడం, తప్పనిసరిగా ఇది నువ్వు చేయాలి అని శాసించడం. ఇక్కడ దేవుడు అతనిని శాసించిన ఆ శాసనాలని ఆయన వైదొలిగి నడవట్లేదట. ఆ శాసనములను అనుసరించి నేను నడుచుచున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అందరం వినేవాళ్ళమే. మనం దేవుని ఆజ్ఞలు మనందరికీ తెలుసు. దేవుని ఆజ్ఞలు మనం చిన్ననాటి నుంచి ఎరుగుదుము. కానీ వాటిని అనుసరించి నడిచేవాళ్ళు ఎంతమంది? ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్నాం కదా, డైరీలో వ్రాసేస్తున్నాం కదా, డైరీలు పేర్చి పెట్టేస్తున్నాం కదా. మరి అవన్నీ నెరవేర్చి వాటి విషయంలో మనం నిందారహితంగా బ్రతికే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ మనకు ప్రశ్నలే. గనుక నా ప్రియ సహోదరులారా, వినడము కాదు, చదవడము కాదు, వాటిని అనుసరించి నడవడం. కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, దేవుని వాక్యానికి వారికి సంబంధమే ఉండదండి. ఎంతో కాలం కాదు, ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ వాక్యం చెప్పారు అని అడుగు చూడండి. వాళ్ళు తలగొక్కొని ఆఖరికి చెప్పే మాట ఏంటంటే, నాకు బాగా మత్తుమరుపు ఎక్కువైపోయిందండి, గనుక మీరు ప్రార్థన చేయండి నా కోసం అని ఆ బాధ్యత కూడా మన మీదే పెడతారు వాళ్ళు. కానీ ఈ భక్తుని జీవితంలో ఒక అద్భుతం చూడడానికి, ఒక ఆశ్చర్యమైన కార్యం అతడు అనుభవించడానికి అతను మంచి యథార్థమైన హృదయంతో చెప్తున్నాడు, నేను నీ శాసనములను అనుసరించువాడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినడం ఒక వంతు అయితే, ఆ వాక్యానుసారంగా ఆ వాక్యాన్ని, శాసనములను అనుసరించి, ఇలా వాక్యం ఉంది నేను అలాగే చేయాలి, ప్రభు నాకు ఇలా శాసించాడు నేను అలాగే చేయాలి, ప్రభు నన్ను ఇలా ఉండమన్నాడు నేను అలాగే ఉండాలి అని మనం ఒక పరిధిని ఉంచుకొని ఆ పరిధిలో విశ్వాస జీవితాన్ని గడపడం అనేది ఆశ్చర్యకరమైనది, ఆశీర్వాదకరమైనది కూడాను. గనుక నా ప్రియులారా, మనం శాసనములను అనుసరించు వారము కావాలి అనేది ఈ వాక్యంలో మనం గమనించాలి. ఎందుకంటే ఆయన మనకు ఆశ్చర్యమైన కార్యం చేయాలి. మనకు ఆయన నిందను, తిరస్కారమును మన యుద్ధకు రాకుండా ఆయన మనం నడిపించాలి.
ఒక ఘనతాస్పదమైన బ్రతుకుని ప్రభు మనకు ప్రసాదించాలి అన్నప్పుడు మనం దేనిని అనుసరించి నడుస్తున్నాము అనేది ఒక ప్రశ్నగా మనం వేసుకోవాలి. మరొక మాట కూడా నేను మీకు సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఎంత శ్రేష్టమైన మాట. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందునట. ఏమండి, నేను ఒక మాట చెప్తాను, ఘనత నాకు అక్కర్లేదనే వాళ్ళు భూతల మీద ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. మనం మోకరిస్తే ప్రార్థన చేసేదేంటి? ప్రభువా నన్ను దీవించు, ఘనపరచు, ఆశీర్వదించు, గొప్ప చేయి, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టు, ఇవే కదా మనం ప్రార్థన చేసేది. ఘనతను అపేక్షించని, ఘనతను ఆశించని వ్యక్తి ఎవరుంటారండి? సమాజంలోకి వెళ్ళినా, సంఘంలోకి వెళ్ళినా, బడిలోకి వెళ్ళినా, గుడిలోకి వెళ్ళినా, మనం ఎక్కడ నిలిచినా మనల్ని ఘనతగా చూడాలి, నేను ఘనంగా బ్రతకాలని కదా మనం ఆశిస్తామండి. కానీ ఆ ఘనత, దేవుని మూలముగా కలిగే ఘనత మనకి ఎలా కలుగుతుంది, ఎలా వస్తుంది అని అంటే మనం నీతిని కృపను అనుసరించు వారము కావాలట. నీతిని అనుసరించకుండా దేవుని ఘనత మనకి ఎలా కలుగుతుంది? మన ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ, మన ఆశలు నెరవేర్చుకుంటూ, మన యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ, ఒక నీతియుక్తమైన ప్రవర్తన లేకుండా నీతిని విడిచి దుర్నీతితో స్వనీతితో నింపబడి మనకి ఎలా ఘనత కలుగుతుందండి? ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసుకోవడానికని ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నిసార్లు చదవలేదు మనం? ఆ ఇద్దరు వ్యక్తులు ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే వారిలో ఒకడు నీతిమంతునిగా తీర్చబడి ఘనతను పొందుకొని, ఏది దేవుని యొద్ద నుంచి ఘనతను పొందుకొని అతడు తిరిగి ఆశీర్వాదకరంగా ఇంటికి వెళ్ళాడు. కారణం ఏంటంటే ప్రియులారా, అతడు దేవుని సన్నిధిలో యథార్థంగా నీతిగా మాట్లాడాడండి. తనది ఉన్నది ఉన్నట్లుగా అరమర లేకుండా తన యొక్క పాపభూయిష్టమైన జీవితాన్ని ఏది కూడా దాపిరికం లేకుండా ప్రభుతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ప్రభువా, నేను తల ఎత్తుటకై నేను యోగ్యుడును కాను. ఎందుకు అలా మాట్లాడాడంటే, నేను ఉన్నది దేవుని మందిరము, నేను ఉన్నది దేవుని సింహాసనము ఎదుట, నేను సజీవుడైన దేవుడితో మాట్లాడుతున్నాను అనే భయము వినయము అతనికి ఉన్నది గనుక నీతితో యథార్థంగా ఒప్పుకున్నాడు. నేను తల ఎత్తుటకై నేను యోగ్యుడిని కాను, నన్ను కరుణించమని ప్రార్థించినప్పుడు వాక్యంలో మనం చదువుతామండి. ఆ మొదట నిలిచి ప్రార్థన చేసిన అతని కంటే ఇతనిని దేవుడు నీతిమంతుడుగా తీర్చి అతన్ని ఆశీర్వదించి ఘనపరిచి పంపించాడు. నేను ఒక మాట మీతో చెప్తాను, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి మనం? మన బలహీనతలను ఒప్పుకోవడానికి, ఏది అరమర లేకుండా ప్రభుతో మాట్లాడుకోవడానికి, సంకుచితమైన మనసుతో కాకుండా మనసును విశాలపరుచుకొని ప్రభుతో అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి, దేవుని వాక్యము చేత మనం ఆదరణ పొందడానికి, ఆలోచన పొందడానికి, కృపను పొందడానికి, దేవుని వాక్యముతో మనం తృప్తిపరచబడడానికి వెళ్ళాలండి దేవుని మందిరానికి. అంతేగాని అక్కడ ఎలక్షన్లు కలెక్షన్లు చేయడానికి కాదు, లేక అక్కడ వాళ్ళని వీళ్ళని చూసి పలకరించుకొని ఏదో ధర్మదర్శనం కాదు. దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే ఎప్పుడైతే నీతిని కృపను మనం అనుసరిస్తామో, పొందుకుంటామో, అప్పుడు మనకు ఘనత కలుగుతుంది, జీవము కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో మనం దేవుని వలన ఘనపరచబడాలండి. మనం పేదరికంలోనూ, దరిద్రతలోనూ, శాపంలోనూ మనం నలిగిపోవడం దేవుని చిత్తం కాదు. మనం అంచెలంచెలుగా దీవించబడి, అందరి కృపలో దాచబడి, ఆ మహోన్నతులైన దేవునికి మనం సాక్షిగా నిలబడడం ఆయన సంకల్పం, ఆయన చిత్తం అండి. వాక్యం మనం చదువుతాం, పైవానిగా నేను మిమ్మల్ని చేస్తాను అన్నాడు, తలగా ఉంచుతాను అన్నాడు, సర్వజనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యముగాను గొప్ప కీర్తి కలిగిన వాళ్ళగాను ఘనతాస్పదముగా మిమ్మల్ని చేస్తాను అన్నాడు. ఇవన్నీ చదువుకోవడానికి, బైబిల్లో ఉంచుకోవడానికి కాదు, మనం అనుభవించడానికి. గనుక ఆ దేవుని మూలముగా కలిగే ఘనత మనకు కలగాలి అనుకున్నప్పుడు ప్రియులారా, మనం దేనిని అనుసరించి నడుస్తున్నాము? కొంతమంది ఈ నీతిని, ఈ కృపని, అలాగే ఆయన శాసనములను వీటిని అనుసరించరండి.
వాళ్ళ యొక్క మనస్తత్వం అంతా ఎలా ఉంటుందంటే, ఏది హానికరమైనదో, ఏది చేటు తీసుకుని వచ్చేదో, మీకు పరిశుద్ధ గ్రంథంలో 12వ అధ్యాయం సామెతల గ్రంథం 11వ వాక్యం నేను చదువుతాను చూడండి. తన భూమిని సేద్యపరుచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. వ్యర్థమైన వాటిని అనుసరించడం, ఇక్కడ సేద్యపరచువాణిని, వ్యర్థమైన వాటిని అనుసరించువాణిని బ్యారేజ్ వేసి మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే అసలు ఈ సేద్యం చేసేవానికి ఈ వ్యర్థమైన వాటిని అనుసరించి వాడిని ఎందుకు పోల్చాడు అని అంటే, ఒక అతనేమో సమయాన్ని సద్వినియోగం చేసుకొని సేద్యం చేసుకొని ఆహారాన్ని సమృద్ధిగా పొందుకుంటున్నాడంట. ఇంకొక అతను అలా కాదు, వ్యర్థమైన వాటిని అనుసరించడం అంటే అర్థం ఏంటంటే, సేద్యం చేసుకునేవలసిన సమయాలలో వ్యర్థమైన కొన్ని ఉన్నాయండి, వాటిని అనుసరిస్తుంటాడట. అంటే అర్థం ఏంటి? ఇది రావు కాలం, ఈ టైంలో మనం వెళ్ళకూడదు, ఇంట్లో కూర్చొని గోర్లు కొరుక్కుంటూ కూర్చున్నాడు, సమయం అంతా అయిపోయింది. అర్థమవుతుందండి? మరలా ఏమంటాడు, అందరూ పొలానికి వెళ్ళి సేద్యం చేసుకున్న సమయాల్లో ఇప్పుడు ఇది మంచి కాలం కాదు, అలా చేయకూడదు, ఎలా చేయాలి అని వ్యర్థమైన ఆలోచనలు కానీ వ్యర్థమైనటువంటి కార్యకలాపాలలో మనసు పెట్టిన వాడు ఏమవుతాడు అంటే, అతడు బుద్ధి లేని వాడుగా మిగిలిపోతాడు. అతని చేతికి ఏమీ కలగదండి, ఏది కూడా సంపద రాదండి. అదే భూమిని సేద్యపరుచుకున్న వానికి ఇవన్నీ నియమాలు, ఈ కట్టుబాట్లు, ఈ సాంప్రదాయాలు మనకు ఫలాన్నిస్తాయా అని కష్టపడి పనిచేసేవాడికి చేతి నిండా సంపద కలుగుతుంది, ధాన్యం మిగులుతుంది, ఆకలి తీరుతుంది, సమృద్ధితో బ్రతకగలుగుతాడండి. కొంతమంది వ్యర్థమైన వాటిని అనుసరిస్తుంటారండి. మొదలే అప్పులు పాలైపోయారు వాళ్ళు, తడిసి మోపుడు అప్పు ఉంది, దానికి తగ్గట్టు మరలా ఇంటి గుమ్మాలు కిటికీలు మొత్తం పగలగొట్టి మార్చిపెట్టారండి. ఎంత ఖర్చు అయిపోయింది? కట్టడానికి ఒక ఖర్చు, పగలగొట్టడానికి ఒక ఖర్చు, పగలగొట్టిన దాన్ని మళ్ళా కట్టడానికి ఒక ఖర్చు. వ్యర్థం కదండి, అనవసరమైన విషయాలు కదండి. ఆశీర్వదించే దేవుని విడిచి, దీవించగలిగిన దేవుని సముఖాన్ని విడిచి ఆశీర్వాదాలు తీసుకుని వచ్చే యథార్థమైన హృదయాన్ని ఆలోచించకుండా అనవసరమైన వ్యర్థమైన వాటి యందు లక్ష్యం ఉంచడం. కొంతమంది ఉపయోగపడే వాటిని ఒక్కటి చేయండి, వ్యర్థమైన వాటిని పనిగట్టుకొని ఎంత కష్టమైన నష్టమైన సిన్సియర్గా చేసి కూర్చుంటారో అనవసరమైన వాటిని. నా ప్రియమైన సహోదరులరా, ఆ వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టడమే మన క్షీణతకు ప్రారంభము అనేది మనం గమనించాలండి. దేవుని మందిరానికి రావాలన్నా కొంతమందికి సాంప్రదాయం, దైవ కార్యాలు చేయాలన్నా సాంప్రదాయాలు, ఏ దానికి ఉపయోగపడని వాటిని ఈరోజున మెడలో వేసుకొని తిరగడం అనేది బహుభయంకరమైనటువంటి అనుభవం అండి. వాటిని మనం అనుసరించకూడదండి. కొంతమంది చెప్తుంటారు, ఇంట్లోకి కొత్తగా వివాహమైన వాళ్ళు వస్తుంటే కుడికాలు పెట్టండి. ఏమండి, ఎడంకాలు పెడితే ఏమాయా? దానివల్ల ఏమొచ్చింది? బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురొస్తే బా వీళ్ళు ఎదురొచ్చారు బాబు అంటారు. ఏమంటే అబ్బా ముఖం చూడు ఎట్టుందో, ఆ ముఖంలో కళలేదు, వాళ్ళ ముఖం చూశాను ఈ రోజున అంటారు. వాళ్ళ ముఖం చూడకపోతే మన ముఖం మనం చూసుకోకూడదు? వ్యర్థమైన వాటి యందు మనసు పెడితే దానివల్ల వచ్చే ఆశీర్వాదం ఏమీ ఉండదండి. గనుక నా ప్రియ సహోదరులరా, ఆ వ్యర్థమైన వాటిని అనుసరించే ఆ మనస్తత్వాన్ని విడిచిపెట్టి ఆయన వాక్యాన్ని మనం అనుసరించాలి, ఆయన నీతిని మనం అనుసరించాలి, ఆయన కృపను మనం అనుసరించాలి. ఆనాడు దివ్యమైన ఆశీర్వాదం మనకు కలుగుతుంది, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం వశపరచుకోగలుగుతామండి. దేవుని నిత్య ప్రణాళిక మన యందు నెరవేర్చబడుతుంది, దేవుని సన్నిధి నిత్యము మనం అనుభవించగలుగుతాము. అది మనకు సమీపన ఉన్న దీవెన అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. గనుక మనం దేనిని అనుసరిస్తున్నామో ఆలోచించి ఏదైనా ఇలాంటి అవిధేయతలు మనలో పొడచూపుతుంటే పశ్చాత్తాపడి మనం వివేకం కలిగిన వారమై ముందుకు వెళదాము. అలా మనం నడిపించబడినప్పుడు నిందయు తిరస్కారము ఆయన మన ఎదురు నుంచి తీసివేస్తాడు. మనం ఘనతాస్పదంగా బ్రతకగలుగుతాము, అందరికీ దీవెనకరంగా మన బ్రతుకుని మనం మలచుకోగలుగుతాము. అలాంటి కృప మన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ రోజున మేము దేనిని అనుసరించవలెనో
ఎలా మేము సాక్షిగా నిలబడగలమో ప్రభువా, నిందయు అలాగే తిరస్కారము మా యొద్దకు రాకుండా మేము ఘనతాస్పదముగా ఎలా బ్రతకగలము అనేది మీ లేఖనాల నుంచి మేము నేర్చుకోగలిగాము. ప్రభువా, మీరు కృపను అనుగ్రహించి మమ్మల్ని చేపట్టి మీరు నడిపించమని వేడుకొనుచున్నాను స్వామి. మీ శాసనములను అనుసరించువారముగా, నీ యొక్క కృపను నీతిని అనుసరించువారముగా మమ్మల్ని మీరు మలచి ప్రభువా మీరు నడిపిస్తున్నారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వ్యర్థమైన వాటిని అనుసరించక ప్రభువా మేము శ్రేష్టమైన వాటిని అనుసరించి వాటిని నేర్చుకుంటూ మీలో బలాభివృద్ధి పొందుకొనడానికి మాకు ఇంకనూ కృపను అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. మరి ముఖ్యంగా ఈ రోజున జన్మదిన శుభవేడుకను జరుపుకుంటున్న మీకు నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే వివాహ దినాన్ని జరుపుకుంటున్న వారికి నా దేవుని సన్నిధి సదాకాలం తోడై ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా కన్నీళ్లలో, కష్టాలలో, వేదనల్లో, బాధల్లో ఉంటే నా దేవుడు మీకు అత్యున్నతమైన కృపనిచ్చి విడుదల ప్రసాదించి సాక్షిగా వాడుకోవాలని మనసారా ఆశిస్తూ నా ప్రభు అలాగా విశేషమైన కృప మీ అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ కోసన్న మినిస్ట్రీస్.